హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వ్యూయర్స్. ఇవాళైతే మనం కర్నూలు సిటీలోని ఫస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్‌కి అయితే వచ్చామన్నమాట. సో, ఎంట్రన్స్ అయితే లైటింగ్ సెటప్‌తో చాలా బావుంది. అండ్ ఇక్కడ మీకు ఫ్రంట్‌లో కనిపిస్తున్న కౌంటరే మనకి బోర్డింగ్ పాస్ ఇచ్చే కౌంటర్ అన్నమాట. సో, ఇక్కడ మనమొచ్చి బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాతే ఫ్లైట్ ఎక్కాలి. చూస్తున్నారు గదా! మనకైతే బోర్డింగ్ పాస్ వచ్చింది. కర్నూలు టు ప్యారిస్ అన్నమాట. సో, బోర్డింగ్ పాస్ వచ్చిన తర్వాత మనం ఏం జేయాలి నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కేయడమే. ఇదైతే పాత్‌వే ఇదంతా కూడా లైటింగ్ సెటప్ అదంతా వీళ్ళు బాగా అయితే ప్లాన్ చేశారు. అండ్ పిల్లల ప్లే ఏరియా గూడా ఉందనమాట. అండ్ లోపల సీటింగ్ అయితే మాత్రం ఎక్స్‌ట్రార్డినరీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు రియల్ ఫ్లైట్‌నయితే యూజ్ చేశారు మంచి యాంబియన్స్ కోసం. అండ్ లోపల లైటింగ్ సెటప్‌తో పాటు యాంబియన్స్ కూడా వీళ్ళు బాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫుడ్ విషయానికొచ్చేసరికి ఎక్స్‌ట్రార్డినరీ అనే చెప్పొచ్చనమాట. మేమైతే ఒక 2, 3 ఐటెమ్స్ అయితే ట్రై చేశాము. మాకైతే బాగా నచ్చింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ కొట్టి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వ్యూయర్స్. ఇవాళైతే మనం కర్నూలు సిటీలోని ఫస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్‌కి అయితే వచ్చామన్నమాట. సో, ఎంట్రన్స్ అయితే లైటింగ్ సెటప్‌తో చాలా బావుంది. అండ్ ఇక్కడ మీకు ఫ్రంట్‌లో కనిపిస్తున్న కౌంటరే మనకి బోర్డింగ్ పాస్ ఇచ్చే కౌంటర్ అన్నమాట. సో, ఇక్కడ మనమొచ్చి బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాతే ఫ్లైట్ ఎక్కాలి. చూస్తున్నారు గదా! మనకైతే బోర్డింగ్ పాస్ వచ్చింది. కర్నూలు టు ప్యారిస్ అన్నమాట. సో, బోర్డింగ్ పాస్ వచ్చిన తర్వాత మనం ఏం జేయాలి నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కేయడమే. ఇదైతే పాత్‌వే ఇదంతా కూడా లైటింగ్ సెటప్ అదంతా వీళ్ళు బాగా అయితే ప్లాన్ చేశారు. అండ్ పిల్లల ప్లే ఏరియా గూడా ఉందనమాట. అండ్ లోపల సీటింగ్ అయితే మాత్రం ఎక్స్‌ట్రార్డినరీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు రియల్ ఫ్లైట్‌నయితే యూజ్ చేశారు మంచి యాంబియన్స్ కోసం. అండ్ లోపల లైటింగ్ సెటప్‌తో పాటు యాంబియన్స్ కూడా వీళ్ళు బాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫుడ్ విషయానికొచ్చేసరికి ఎక్స్‌ట్రార్డినరీ అనే చెప్పొచ్చనమాట. మేమైతే ఒక 2, 3 ఐటెమ్స్ అయితే ట్రై చేశాము. మాకైతే బాగా నచ్చింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ కొట్టి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.